పవన్ కామెంట్స్ తెలంగాణ సమాజాన్ని బలంగా ఆకర్షిస్తున్నాయా? ఈ ఎన్నికలలో బీజేపీ జనసేన కూటమి బలమైన ప్రభావాన్ని చూపించబోతోందా? అవినీతి రహిత సామాజిక తెలంగాణ రావాలన్న పవన్ కళ్యాణ్ పిలుపు ప్రభంజనం కాబోతోందా? తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని కనీసం బీసీ ముఖ్యమంత్రినైనా గెలిపించుకుందామన్న పవన్ సందేశాన్ని అధిక సంఖ్యాకులైన బీసీ వర్గాలు బలపరుస్తాయా? బీజేపీ బలానికి జనసేన బలం, మెగా ఫ్యామిలీ అభిమానుల బలం తోడైతే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు తథ్యమా? హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం లాంఛనమేనా? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ ఇంత అవినీతిమయం కావడం బాధాకరంగా ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించడం లేదని అంటున్నారని, 1200 మంది అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ నుంచి పుట్టిన పార్టీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు. కానీ ప్రస్తుతం అవినీతి రహిత సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో 2009లోని ఈ ఆకాంక్షతో ఉన్నానని, ప్రజా యుద్ధ నౌక గాయపడ్డ ప్రజల గొంతుక గద్దర్తో అప్పట్లోనే ఈ విషయాలను చర్చించానని పవన్ వివరించారు. కాకపోతే ఆ రోజు సామాజిక తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పోరాడడం సాధ్యం కాలేదని చెప్పారు. కాళోజీ, దాశరథి లాంటి మహానుభావులు తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సమస్యలపై ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతానని తెలంగాణ ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలుసునని పవన్ అన్నారు. బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవినీతి జరగడం దారుణమన్నారు. మొన్ననే పార్టీ మారిన ఒక నాయకుడు బహిరంగంగానే మాట్లాడుతూ తెలంగాణలో 6% నుంచి 8% వరకు పర్సంటేజ్ ఇస్తున్నామని చెప్పడం బాధాకరమని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమాలు నిక్కబొడుస్తాయని, నాలో గుండె ధైర్యం పెరుగుతుందని పవన్ అన్నారు. అందుకే తెలంగాణకు మద్దతు ఇచ్చానని చెప్పారు. ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నా డబ్బు లేకపోయినా అంతమందిని తట్టుకుని నిలబడుతున్నానంటే గుండె ధైర్యమే కారణమని, గుండె ధైర్యంతో పోరాటం చేసే స్ఫూర్తిని తెలంగాణ నుంచే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటుందని నమ్ముతున్నట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, పోరాట యోధుల మీద గౌరవం, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద గౌరవంతో తెలంగాణలోని అవినీతిపై దశాబ్ద కాలం పాటు నోరు విప్పలేదన్నారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ ఆర్థిక శక్తిని 5వ స్థానానికి తీసుకువెళ్లిన ప్రధానమంత్రిపై తనకు అపార గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీని ప్రశ్నిస్తున్న వాణ్ణి తెలంగాణలోనూ మార్పు కోరుకుంటానన్నారు. బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒకడినన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన పార్టీని స్థాపించామని పవన్ తెలిపారు. 2014లో స్థాపించిన జనసేన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడినని పవన్ కళ్యాణ్ అన్నారు.
తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని కనీసం బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అద్భుతాలు చేస్తానని చెప్పను గాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులతో పనిచేయించుకోవడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం నరేంద్ర మోదీ వల్ల వచ్చిందని దాన్ని వినియోగించుకోవాలన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగనుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. 10 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, బలమైన పార్టీ వ్యవస్థ, అధికార బలం, ధనబలం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల రూపేణా బలమైన ప్రచార సారథులు అండతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం పోరాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే కర్ణాటక ఎన్నికల విజయం ప్రముఖ నాయకుల చేరికలతో ఆ పార్టీ ఇటీవల కాలంలో బలంగా పుంజుకుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. రెడ్డి, దళిత, గిరిజన, ముస్లిం వర్గాలలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో కమ్మ సామాజిక వర్గం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కమ్మ ఓటర్లు మనస్ఫూర్తిగా ఆదరించబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే తెలంగాణ జనాభాలో 50% జనాభా ఉన్న బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బీసీ వర్గాలకు అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. అంతకు మించి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించడంతో తెలంగాణ బీసీ వర్గాలన్నీ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మున్నూరు కాపులు, ముదిరాజులు బీజేపీని సొంత పార్టీగా భావిస్తుండగా గౌడ, పద్మశాలి వర్గాల ప్రజలు కూడా అధిక భాగం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక మరో ప్రధాన బీసీ వర్గమైన యాదవులు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సమానంగా ఆదరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వడ్డెర, రజక, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, పెరిక, బోయ, బెస్తా తదితర బీసీ వర్గాల్లోనూ బీజేపీకి గణనీయమైన మద్దతు అందుతుందని సమాచారం. బీజేపీకి బీసీలతో పాటు బ్రాహ్మణ, వైశ్య వర్గాల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు దళిత, గిరిజన వర్గాల్లోనూ కొంతమేర బీజేపీకి మద్దతు లభించనుందని తెలుస్తోంది. ఇలా బీజేపీకి సొంత బలం ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ రూపంలో అదనపు బలం కూడా తోడైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ, జనసేన పొత్తుల వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లలో అధిక భాగం బీజేపీ, జనసేన కూటమికే దక్కుతాయని తెలుస్తోంది. అంతకన్నా ముఖ్యంగా చిరంజీవి నుంచి మొదలైన అభిమాన బలం, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోల రాకతో మెగా కుటుంబం మరింత బలోపేతమై ప్రధాన పార్టీలను తలదన్నే స్థాయిలో ప్రజాబలం సొంతం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ వర్గాలలో సర్వత్రా వినిపిస్తోంది. అందుకే గతంలో చిరంజీవి జనాల్లోకి వెళ్లినా నేడు పవన్ కళ్యాణ్ జనంలోకి వెళుతున్నా తెలంగాణలో సైతం లక్షలాది జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని
రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో కేటీఆర్ కవితలు కూడా మెగా ఫ్యామిలీని ఆకాశానికెత్తడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేనల మధ్య పొత్తులు కుదిరిన కారణంగా మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం బీజేపీ జనసేన కూటమికి అండగా నిలవడం, బీజేపీ జనసేన కూటమి గణనీయమైన స్థానాలను గెలవడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. దాంతో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ రావడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతో తెలంగాణలోనూ బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ జనసేన వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. దశాబ్దం కాలం 4 కోట్ల మంది సకల జనుల సమ్మె జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి, వాటి మీద గౌరవంతో వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గౌరవంతో ఒక దశాబ్దం కాలం నేను గళవిప్పలేదు, గొంతిప్పలేదు. కేవలం మీ సాయుధ మీ పోరాటం స్ఫూర్తి. కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను, తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పాను. దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు మీకు. రౌడీలు రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా తెలంగాణలో పవన్ ప్రభావం చాలా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో కంటే తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. సేనాని ప్రచారం ఖచ్చితంగా జనసేన బీజేపీ కూటమికి కలిసి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. మరి తెలంగాణ రాజకీయం ఏం మలుపులు తిరగనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.